హలో గాయ్స్, చూసారు కదా ఇలా డాక్యుమెంటరీ స్టైల్లో ట్రావెలింగ్ రిలేటెడ్ డాక్యుమెంటరీ స్టైల్లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక కాంపోజిషన్ తీసుకుంటున్నా. నార్మల్ నేను ఒక ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నేనైతే ఒక ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నా. కొంచెం దీని స్కేల్ పెద్ద చేద్దాం. ఇప్పుడైతే పెన్ టూల్తో నేను ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేయాలన్న లైన్ అనేది తీసుకుంటా. ఫస్ట్ అయితే పెన్ టూల్ తీసుకుందాం. పెన్ టూల్ తీసుకుని ఫిల్ అనేది ఆఫ్లో ఉండాలా, స్ట్రోక్ ఆన్లో పెట్టుకోండి. డ్రా చేయండి. ఫస్ట్ నేనైతే ఇండియా నుంచి బ్రెజిల్ వచ్చేలా చేస్తాను. దీన్ని సెకండ్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేస్తే మనకి ఇలా కర్వ్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇలా కర్వ్ అనేది క్రియేట్ అవుతుంది మనకి ఇలా క్రియేట్ చేస్తే. నెక్స్ట్ ఇక్కడ ఓకే, నేనైతే ఎలా అయితే ఫస్ట్ క్రియేట్ చేసుకున్నా లైన్ అనేది. నెక్స్ట్ ఇందులోకి వెళ్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. షేప్ లేయర్లోకి వెళ్తే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్లో ట్రిమ్ పాత్స్ అని ఉంటుంది. ట్రిమ్ పాత్స్ క్లిక్ చేస్తే మనకు ట్రిమ్ పాత్స్ వస్తుంది. ఇందులోకి వెళ్ళి ఎండ్ ఉంది కదా, ఎండ్ని చూడండి ఒకసారి. ఎండ్ నా 0లో పెట్టుకుని ఇది కర్సర్ ఫస్ట్ పెట్టుకుని ఎండ్ని 0లో పెట్టి కీ ఫ్రేమ్ ఇచ్చి నేను ఒక ఇక్కడ వరకు వచ్చేసరికి ఫుల్ అయిపోయేలా చేస్తాను. సరే ఓకే, వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రోక్లోకి వెళ్తే మనకి ఇక్కడ లైన్ క్యాప్ అంటే ఇది ఉంది కదా, ఇది షార్ప్గా ఉండకుండా స్మూత్గా ఉండేటట్టు బట్ క్యాప్ రౌండ్ క్యాప్ ఉంటుంది. మీకు జూమ్ చేసి చూస్తారు సరే. ఇప్పుడు ఇలా ఉన్నదా, నార్మల్గా ఉంటే షార్ప్గా ఉంటుంది. ఇక్కడ రౌండ్ క్యాప్ పెడితే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఓకే ఇదైతే క్రియేట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం ఇలా కాకుండా డాటెడ్గా ఉండాలంటే ఇక్కడ డాష్లో ఉంది కదా, ఈ డాషెస్లో ప్లస్ క్లిక్ చేస్తే మనకి డాటెడ్స్గా వస్తాయి. ఈ కింద డాష్ని ఇంక్రీజ్ చేస్తే మనకి అవి లెంత్ అనేది పెరుగుతుంది, డాట్ లెంత్ అనేది. ఇలా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో ఇమేజ్ ఏరోప్లేన్ ఇమేజ్ యాడ్ చేస్తాను. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఇందులోకి స్కేల్ అనేది తగ్గించుకుందాం. స్కేల్ అనేది తగ్గించుకున్నాం కదా. ఇప్పుడు షేప్ లేయర్లో ఉన్న పాత్ ఓపెన్ చేసి పాత్ని క్లిక్ చేస్తే ఇవన్నీ సెలెక్ట్ అవుతాయి. అప్పుడు Ctrl+C క్లిక్ చేసి ఏదైతే ఇమేజ్ మనం దాని లైన్ చుట్టూ వెళ్ళాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసి పొజిషన్లోకి వెళ్ళి పొజిషన్ ఆన్లో పెట్టుకుని Ctrl+V వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు మనం రైట్ క్లిక్ ఇచ్చి ఈ ఇమేజ్ లేయర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ ఆటో ఓరియంటేషన్ క్లిక్ చేసి ఇది ఓరియంట్ అలాంగ్ విత్ పాత్ ఒక క్లిక్ చేస్తే మనకు అది ఆ లైన్ చుట్టూ వస్తుంది. సో అది రావట్లేదు కాబట్టి దీన్ని ఇప్పుడు మనం రొటేట్ చేద్దాం. అంటే ఆ యాంగిల్లో రొటేట్ చేద్దాం. రొటేట్ చేయండి పర్ఫెక్ట్గానే. ఓకే, రొటేట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి. చూసారు కదా, ఇలా అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఓకే, ఇప్పుడైతే కెమెరా అనేది క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ కెమెరా. నేను కెమెరా క్లిక్ చేశాను. కింద లేయర్స్ అన్నీ నేను కింద లేయర్స్ 3Dలో కన్వర్ట్ చేస్తుంటే నాకు ఏరోప్లేన్ మిస్ అవుతుంది. సో దీనికి మనం కెమెరా డిలీట్ చేసి ఇప్పుడైతే వీటన్నిటిని ప్రీకంపోజ్ చేద్దాం. ఒకవేళ మీకు కానీ అలా మిస్ అవుతే ఈ మెథడ్ అయితే యూజ్ చేయండి. ప్రీకంపోజ్ చేసి ఓకే క్లిక్ చేసి ఇప్పుడు కెమెరా యాడ్ చేయండి. న్యూ కెమెరా యాడ్ చేసి కింద లేయర్ దీన్ని 3Dలో కన్వర్ట్ చేసి ప్రీకంపోజ్ చేసిన 3Dలో కన్వర్ట్ చేస్తే ఇప్పుడు మనకు విజిబుల్ అనేది ఉన్నది.
ఈ ఏరోప్లేన్ అనేది. చూద్దాం ఒకసారి. చూసారు కదా, ఇందాకైతే ప్రీ కంపోజ్ చేయకముందు నాకు విజిబుల్ అవి ఇది కాదు, ఏరోప్లేన్ 3Dలో కన్వర్ట్ చేస్తే కింద ఉన్న లేయర్స్ అన్నీ. అందుకని ప్రీ కంపోజ్ చేసి మళ్ళీ కెమెరా క్రియేట్ చేశాను. దీనికి ఇప్పుడు నేను కెమెరా అనేది యానిమేషన్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి కెమెరా ఆప్షన్స్ ఓపెన్ చేసి ట్రాన్స్ఫార్మ్స్లో ఈ రెండింటికి కీ ఫ్రేమ్స్ ఇచ్చుకోండి. కీ ఫ్రేమ్ ఇచ్చుకొని ఈ కరెక్ట్గా మూవ్ అయ్యే టైంకి సడన్గా దాని దగ్గరికి వెళ్ళేటట్టు కెమెరా చేసుకుని ఒక్కసారి చూడండి. నెక్స్ట్ ఈ సర్టెన్ ప్లేస్కి వచ్చేసరికి కెమెరా కిందకి కొంచెం ఇలా ఇచ్చుకొని నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఫ్రంట్కి వెళ్ళే టైంకి నేను మళ్ళీ ఇక్కడ ఇంకో కొంచెం యాంగిల్ అనేది చేంజ్ చేస్తే ఇలా చేంజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకా దగ్గరికి వెళ్ళే టైంకి నేను మళ్ళీ ఈ టూల్ వచ్చేసి మళ్ళీ ఇలా దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ దీన్ని నార్మల్ చేస్తా. చూద్దాం ఫస్ట్ అయితే ఎలా వచ్చింది. మూమెంట్ అయితే ఫాస్ట్ ఉంది కాబట్టి ఈ కీ ఫ్రేమ్స్ అనేవి కొంచెం జరుపుకుందాం. కీ ఫ్రేమ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి మీరు టైమింగ్ తగ్గట్టు. నాకైతే ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి ఇలా చేసా. ఇక్కడ మనకి విజిబుల్లోకి వచ్చేస్తుంది ఇది బ్లాక్ స్క్రీన్ అనేది. ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకోండి. బ్లాక్ స్క్రీన్ అనేది విజిబుల్లోకి వస్తుంది కాబట్టి కొంచెం దీన్ని కరెక్ట్గా ఫ్రేమ్ ఓకే. ఇలా అయితే మీ టైమింగ్ తగ్గట్టు ఈ కీ ఫ్రేమ్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఫైనల్గా అయితే ఇలా అయితే వచ్చింది. సో ఇంకా బాగా అయితే చేయొచ్చు. ఓకే, ఇలా అయితే ఈ డాక్యుమెంటరీ స్టైల్ యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో గ్లోబ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. వీడియో అయితే ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.